గతంలోకి సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ఆ గోల్డెన్ ఎరాకి ఇప్పటికీ తేడా ఏంటంటే ఆ గోల్డెన్ పీరియడ్ అని ఎందుకు అన్నారంటే అక్కడ కాంపిటీషన్ బిట్వీన్ ఇంటెలిజెన్స్, కాంపిటీషన్ బిట్వీన్ మేధస్సు, టాలెంట్స్, కాంపిటీషన్ బిట్వీన్ టాలెంట్, కాంపిటీషన్ బిట్వీన్ ఐడియాస్ మీద అక్కడ మేధస్సుతోటి పోటీ పడ్డారు. క్రియేటివిటీ, కాంపిటీషన్ బిట్వీన్ క్రియేటివిటీ. ఇక్కడ కాంపిటీషన్ బిట్వీన్ ఎక్స్పెండిచర్. క్రియేటివిటీ మీద ఖర్చు పోటీ పడటం కన్నా, సబ్జెక్ట్స్ విషయం మీద పోటీ పడటం కన్నా ఎక్స్పెండిచర్, వాడు అంతలో తీసాడు మేము ఇంతలో తీసాం, ఈ ఎక్స్పెండిచర్ మీద పోటీ పడతాం. అక్కడే బోల్తా పడుతున్నారు. ఈ గోల్డెన్ ఎరాకి ఈ ఎరాకి తేడా అదే. ఇక్కడ అంటే అప్పుడు ఇక్కడ నాలాంటి వాళ్ళు చాలామంది, నాలాంటి వాళ్ళు సైలెంట్గా ఉన్నాం సినిమా తీయకుండా. సినిమా తీయాలంటే తీయచ్చు. ఇప్పుడు ఇవాళ టెక్నాలజీలో 40 లక్షలు పెట్టి తీయచ్చు, 40 కోట్లు పెట్టి తీయచ్చు. నాకున్న ఇన్ని సంవత్సరాలు ఉన్న పరిచయాల్లో నేను ఈ హీరో దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా నాకు కావాలి అంటే ఇమీడియట్ కాకపోయినా కొంత టైంలో నాకు ఇచ్చే హీరోలు 2-3 ఉన్నారు హీరోలు. కానీ నేను ఎందుకు నాలాంటి వాళ్ళు ఎందుకు ఆగుతున్నారు, నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు ఆగుతున్నాం అంటే ఈ అస్తవ్యస్త పరిస్థితి, ఈ థియేటర్ల హడావిడి, ఈ థియేటర్లు మనం సినిమా అనేటప్పటికి ఈ థియేటర్లు పట్టుకున్న ఆ టైమింగ్ రిలీజు ఇవన్నీ కొన్ని అస్తవ్యస్తమైన పరిస్థితులు. ఈ పరిస్థితిలో మనం మనగలమా? మన టెంపర్మెంట్కి మన యొక్క తీసి గతంలో మన సినిమాలు తీసాం, నిలబడి సినిమా తీసాం. కృష్ణ గారితో సినిమా తీసినా, శోభన్ బాబుతో సినిమా తీసినా, రామారావు ఎవరితో సినిమా తీసినా నిలబడి మనం నిర్మాతగా నిలబడి మాకు కావాల్సింది మేము ఇట్లా తీసాం. ఇప్పుడు నిర్మాతగా నిలబడి తీయగలమా? నిర్మాతగా హీరో గారి ముందు చేతులు కట్టుకోవాలా? నిర్మాతగా థియేటర్లు వాళ్ళు ఇచ్చే వాళ్ళ దగ్గర చేతులు కట్టుకోవాలా? ఎవరి ముందు చేతులు కట్టుకుని మన సినిమా తీయాలి అనే పరిస్థితి. నిర్మాత అనేవాడు చేతులు కట్టుకుని సినిమా తీసే పరిస్థితి ఉంది వాళ్ళ. ఆ హీరో సంబంధించిన వాళ్ళు తప్పితే అందరు హీరోలకు సంబంధించిన వాళ్ళ వ్యక్తులు మామూలు సినిమా తీయాలంటే చేతులు కట్టుకుని క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఉంది తప్పితే వచ్చి నేను సినిమా తీస్తాను అంటే లేదు. సినిమా తీస్తానంటే గతంలో సినిమా తీస్తానంటే కృష్ణ దగ్గరికి వచ్చేవారు, రామారావు దగ్గరికి వచ్చారు. వాళ్ళు ఆ డైరెక్టరు కథకుడు వచ్చి కథ చెప్పిన ఆ డైరెక్టర్ కొత్తాడైనా సరే, కృష్ణ గారు కానీ రామారావు కొత్త కథ నచ్చిందంటే ఆ డైరెక్టర్ పెట్టుకోమంటే ఏం అనేవారు కాదు. కృష్ణ గారు నాకు తెలిసి ఒక డైరెక్టర్ని పెట్టుకున్నాక ఆ ప్రొడ్యూసర్ వచ్చి కొత్తాడండి మరి నెక్స్ట్ ఈ పిక్చర్ కో డైరెక్టర్ చేయమని నెక్స్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే కోపడ్డాడు కృష్ణ గారు. కొత్తవాడు ఇప్పుడు కథ చెప్పాడు కదా, బాగా చెప్పాడు కదా, తీని మనంతా ఉంటాం కదా, అంతగా సరిగ్గా చేయకపోతే మనం ఉంటాం కదా, సరిగ్గా తీయలేకపోతే సెట్లో ఉంటాం కదా మనందరం. కష్టపడి చెప్పాడు శుభ్రంగా కథని, సినిమా చూపించాడు కథ చెప్పేటప్పుడు. ఆ కథ చెప్పేటప్పుడు సినిమాని చూపించగలిగినాడు తీయలేడా? ఎందుకు వాడిని లైఫ్ నాశనం చేస్తారు ఇవ్వండి అన్నాడు. అట్లా ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు కాదే కథ అయినా కథ బాగుంది, ఈ కథ చాలా బాగుంది కానీ నువ్వు కొత్తాడు అది కొంచెం బాగా ఎస్టాబ్లిష్డ్ పెద్ద డైరెక్టర్ అయితే బాగుంటుంది మార్కెట్కి కూడా అని మారుస్తున్నారు అని. ఇప్పుడు మురుగదాసు తోటి మనకు వచ్చిన గొడవ అదే, మన కత్తి కథ, ఖైదీ కథ, కత్తి కథ అదే నరసింహారావుది ఇక్కడ రిజిస్టర్ అయ్యింది. ఈ కథ వాడికి వినిపించాడు మురుగదాసుకి. మురుగదాసు వినేసేసి విజయ్కి చెప్పమన్నాడు. విజయ్కి చెప్పాడు. విజయ్కి చెప్పేసినాక విజయ్ మ్యూజిక్ సిటీస్ కూడా విజయ్ ఇది చాలా కథ బాగుంది, ఆయన కొత్తోడు, తెలుగుడు, పైగా ఈ తమిళ సినిమాకి అతను పెట్టడం కాదు, అతన్ని వేరే పిక్చర్ పెడదాం అంటే ఇతను నేను కథ ఇవ్వనని చెప్పాడు. కథ ఏమన్నంటే అక్కడతో ఆ సినిమా ఆగి వేరే కథ అని మొదలెట్టి వీడికి తెలీదు. వేరే కథ తీసుకుంటున్నానంటే ఇదే కథను మార్చి తీశారు. అప్పుడు వీడు కేసేసింది. ఇదే కథని తన కాకుండా వేరే మార్చి తీసేటప్పటికి వీడికి కేసేసారు. కేసు ఇచ్చడానికి వీళ్ళు 75 లక్షలు కట్టారు. 75 కట్టమన్నా నా 50 కట్టి మిగతా తర్వాత ఇచ్చినట్టున్నారు, అది వేరే. సో ఇలాగ ఉంది వాళ్ళ ఇండస్ట్రీ. ఒక మంచి కథ, ఒక క్రియేటర్గా ఒక పిల్లాడు అలా దాసనారాయణరావు రాఘవకి చెప్పినప్పుడు తాతామానుడు కథ బాగుందయ్యా, నువ్వు జూనియర్వి, నీ గురువు పీసీ రెడ్డి ఉన్నాడు కదా, పీసీ రెడ్డితో చేయిస్తారు తర్వాత నువ్వు చేద్దుగాని అంటే దాసనారాయణరావు ఎక్కడ ఉండేవారు? ఒక జ్యోతి చిన్న సినిమాలే, రాఘవేంద్రరావు ఎక్కడ ఉండేవారు? జ్యోతి సినిమా లేకపోతే, ఆమె కదా జ్యోతి లేకపోతే రాఘవేంద్రరావు ఎక్కడ ఉండేవారు? సరే. సో అట్లాగూ ఆ రోజుల్లో కథ చెప్పడం నచ్చితే అతనికి అవకాశం ఉండేది, మిగతా ప్రెషర్స్ ఉండేది. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఏంటంటే ఒక హీరో ఓరియంటెడ్ అయిపోయింది. ఆఖరికి
ఎవరు కావాలన్నా కూడా హీరో అనుమతి కావాల్సిన పరిస్థితి. హెయిర్ కట్కి కూడా బాంబే నుంచి హెయిర్ కట్ చేసేవాళ్ళు వచ్చి ఇక్కడ 5 స్టార్ హోటల్లో ఉండి వాళ్ళు వచ్చి హెయిర్ కట్ చేయడం ఏమిటో, నాకు బొచ్చు కత్తిరించడానికి కూడా వాడు చేసేది ఏంటో, ఇక్కడ చేయలేనివాడు ఏంటో నాకు తెలియదు. ఇవన్నీ ఉన్నాయి. ఈ పరిస్థితులన్నీ మనం జీర్ణించుకోలేము. మనం తీసిన వాతావరణం వేరు, మన సినిమాలు తీసిన వాతావరణం వేరు, మనం పెరిగిన వాతావరణం వేరు. ఆ బంగారపు గోల్డెన్ ఎరాలో పెరిగాం. 40 సినిమాలు కూడేటట్టుగా పనిచేయగలిగాను అంటే ఆనందంగా పనిచేసాం. 10 సినిమాలు డైరెక్ట్ చేసామంటే హ్యాపీగా ఏదో చేస్తున్నాం, తపస్సు అనుకుని చేసాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఏదో వ్యాపారం కోసం అన్నీ అణుచుకుని అన్నీ చంపుకుని నుంచోవాలి, వాళ్ళ దయాదాక్షిణ్యాల కోసం చూడాలి అన్న పరిస్థితి ఉంది. అది ఎంతమందికి ఉందో. అందుకని అలాంటి వాళ్ళు, మాలాంటి వాళ్ళు సీనియర్స్ అందరూ కూడా ఆగుదాం, చూద్దాం, పరిస్థితి తక్కబడితే మళ్ళీ మామూలు రోజు వస్తే ఓపెన్ మార్కెట్ అయితే. ఇప్పుడు ఓపెన్ మార్కెట్ కాదు, ఇండస్ట్రీ ఓపెన్ మార్కెట్ కాదు, ఒక నలుగురు యొక్క పార్ట్నర్షిప్ ఫామ్. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ ఏ ఓపెన్ ఇండస్ట్రీ. ఒక నలుగురు భాగస్వామ్యుల పార్ట్నర్షిప్ డీడ్ అంటారే, పార్ట్నర్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా వాళ్ళ 4 కుటుంబాల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉందో తప్పితే ఈ ఎవడైనా సినిమా తీయాలంటే వీళ్ళలో ఎవరితోటో ఒకరితో లింకు పెట్టుకుని ఎంటర్ అయితే కానీ చేయలేరు. అందుకని స్ట్రైట్ అవే నేను సినిమా తీస్తాను అంటే చిన్న సినిమాలు ఏది తీసుకోవాలి, మళ్ళీ థియేటర్ రిలీజ్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కట్టుకోవాలి. ఈ పరిస్థితి ఉంది. గతంలో మొన్న దాసరి నారాయణరావు గారు ఉన్నంత వరకు కూడా సినిమా థియేటర్ల విషయంలో ఆయన కొంతవరకు హెల్ప్ చేసేవాళ్ళు, కొత్త నిర్మాతలకు కానీ కొత్త దర్శకులకు కానీ. అంటే ఈరోజు ఆ పరిస్థితి కూడా మారిపోయింది అంటారా పూర్తిగా? లేదు, ఇప్పుడు థియేటర్లు దొరికే పరిస్థితి ఉందమ్మా. ఇప్పుడు పెద్ద అంతగా థియేటర్లు దొరకని కాకపోతే సంక్రాంతి నాకు దొరకదు సినిమా, నాకు సినిమా. దీపావళి నాకు దొరకదు సినిమా. సమ్మర్ సీజన్ నాకు దొరకదు సినిమా. ఈ సీజన్స్ పెద్దవాళ్ళకి పెట్టేసుకుంటున్నారు, అన్ సీజను చిన్నవాళ్ళకి ఇస్తారు. సో నాకు ఎక్కడో మహత్తరమైన సుడి ఉంటే కానీ నా సినిమా సక్సెస్. ఎందుకంటే ఏప్రిల్, మేలో, మార్చిలో రిలీజ్ ఇస్తారు నాకు. మార్చిలో పిల్లలకి స్టూడెంట్స్ మొత్తానికి ఎగ్జామినేషన్స్, పిల్లలకి ఎగ్జామినేషను, సినిమాకి ఆఫీస్ గోయర్స్, సాటర్డే సండే అయితే సినిమాకి వచ్చేవాళ్ళు కూడా పిల్లల చదువులు రారు, యూత్ రారు. ఆ టైంలో నాకు ఎక్కడో నాకు మహత్తరమైన సుడి ఉంటే నా సినిమా ఆ టైంలో కూడా రిలీజ్ చేసుకుని నేను సక్సెస్ చేసుకోవాలి. అంతే తప్పితే నార్మల్గా నాకు బాగుంది ఎందుకంటే పరిగెత్తే సీజన్ ఉంటుంది. జనవరి సీజన్, పొంగల్ సీజన్, జనవరి, ఫిబ్రవరి మహత్తరమైన సీజన్. ఫిబ్రవరి 7th శంకరాభరణం రిలీజ్. డిసెంబర్ లాస్ట్ వారం నుంచి ఫిబ్రవరి ఎండ్ వీక్ దాకా ఈ 2 months బ్యూటిఫుల్ సీజన్. సోగ్గాడు డిసెంబర్ లాస్ట్లో రిలీజ్ అయిన సూపర్ హిట్ అయిన సినిమా. శంకరాభరణం ఫిబ్రవరి 17th రిలీజ్ అయిన సినిమా. అనేక సూపర్ హిట్లు జనవరిలో రిలీజ్ అయిన సినిమా. ఇట్లా ఈ 3 నెలలు సూపర్ హిట్ పీరియడ్. అంటే బాగుంది అంటే ఎక్కడికో వెళ్ళిపోద్ది. ప్రజలు సినిమాలకి ఫ్రీగా వచ్చే, కంఫర్టబుల్గా వచ్చే సీజన్ క్రిస్మస్ సీజన్ కానీ, సంక్రాంతి సీజన్ కానీ, తర్వాత ఆ సంక్రాంతి నుంచి వచ్చిన కొత్త మాసం, కొత్త నెల వచ్చి ఇంకా అప్పుడే పంటల గింటలు, డబ్బులు గిబ్బులు రైతులకు రావడం, అంత హుషారుగా ఉండే పీరియడ్. తర్వాత మళ్ళీ మార్చి, ఏప్రిల్ స్లాక్ సీజన్, మే మళ్ళీ సమ్మర్ సీజన్, మే, జూన్, జూలై. అప్పుడు మా 3 నెలలు నాకు దొరకదు, ఈ 3 నెలలు నాకు దొరకదు. చిరసినిమా నాకంటే చిరసినిమాకు దొరకదు. మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వానల సీజను, దీపావళి, పండగల వల్ల ఉండవు. దీపావళి ఈ 3 నెలలు నాకు దొరుకుతాయి. ఈ 3 నెలల్లో మళ్ళీ IPL ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. ఇవన్నీ తట్టుకుని నేను నా సినిమా చిన్న సినిమా సక్సెస్ అవ్వాలంటే ఒక పెళ్లి సందడిలాగా మహత్తరమైన సుడి ఉండాలి. మహత్తరమైన సుడి ఉంటే కానీ అంత దీంట్లో రిలీజ్ అయిన సినిమాని జనాలు చూశారు, సీజన్లు కాకపోయినా. అట్లా ఆ పరిస్థితి ఉంది. అది మారాలి. ఇప్పుడు మేము ప్రభుత్వాన్ని ఎప్పటి నుంచి నేనే ఒక డైరెక్టర్స్ అసోసియేషన్ ఒక ఫామ్ చేసి మేము వెళ్ళి రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా చెప్పడం జరిగింది. 12 వారాలు, ఒక సంవత్సరంలో 12 వారాలు ఖచ్చితంగా ప్రతి థియేటరు ఈ 16 వారాలు ఖచ్చితంగా ప్రతి థియేటర్ కూడా 100 prints సినిమాలకి. 100 prints అంటే చిన్న సినిమా లేక మేము 4 నెలలు ఖచ్చితంగా సంవత్సరంలో 4 నెలలు ఈ సినిమాలకు ఇవ్వాలి. 100 prints సినిమాకి ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాలి. లేదు అంటానికి లేదు అంటే తమిళనాడులో జయలలిత అన్నట్టు లైసెన్స్ క్యాన్సిల్ అవుద్ది అనే ఒక స్ట్రిక్ట్ పొజిషన్ పెడితే కానీ అప్పుడు వాడే వస్తాడు. వాడికే 4 నెలలు చిన్న సినిమాలు కావాలి కనుక వాడే వస్తాడు. ఎప్పుడైతే ఎగ్జిబిటర్ నా సినిమా కావాలని వస్తాడో నాకు వెసులుబాటు ఉంటుంది. లేకపోతే నేను వెళ్ళినప్పుడు వాడు ఏమన్నాడు, 2 వారాలు రెంట్ అడ్వాన్స్ కట్టమంటాడు, అది కట్టమంటాడు, ఇది కాబట్టి నా డిమాండ్లు.
నేను ఆస్తులన్నీ అమ్మి కట్టాలి, పబ్లిసిటీ. ఇప్పుడు వాడు నా దగ్గరికి వస్తున్నాడు వాడు రూల్ ప్రకారం అన్నప్పుడు తమిళనాడులో అదే జరుగుతుంది. అందుకే తమిళనాడులో పెద్ద సినిమాలు చిన్న సినిమాలు అన్నీ కూడా సక్సెస్ అవుతున్న కారణం చిన్న సినిమాలు కూడా మంచి పాయింట్ తోటి వస్తే లేపుకెళ్ళిపోతున్నాయి.